రక్తహీనత నుంచి బయటపడాలంటే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఫాలో చేయండి. మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఏం చేయండి అంటే ఒక కట్ట పాలకూర తీసుకోండి. ఒక కట్ట పుదీనా తీసుకోండి. ఒక కట్ట కొత్తిమీర తీసుకోండి. ఇవి 3 మంచిగా వాష్ చేయండి. ఇది గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే కషాయంలాగా తయారైపోతుంది. ఇది కొద్దిగా లో ఫ్లేమ్‌లో హీట్ చేసి దీంట్లో కొద్దిగా మీరు బ్లాక్ పెప్పర్ యాడ్ చేయండి. ఇది డైలీ మీరు ఒక జొన్న రొట్టె మీద పెట్టేసి డైలీ కన్జ్యూమ్ చేయండి. దీంతోటి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. ఈ పేషెంట్‌కి కూడా ఇది ఇచ్చినాము. అండ్ అది హెల్ప్ కూడా చేస్తది. చాలామంది మన దగ్గర ఈ ప్రాబ్లమ్ తోటొస్తారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎనీమియా వల్ల మిస్‌క్యారేజ్ అయిపోతుంది. ఎనీమియా వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలామంది ఫీమేల్స్ వస్తారు. దేవుని దయతోటి మనం ఇచ్చిన తర్వాత చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చింది. మిస్‌క్యారేజ్ అయినోళ్ళకి కంప్లీట్ ప్రెగ్నెన్సీ అయింది. ఫుల్ టర్మ్ కంప్లీట్ అయ్యి నార్మల్ బేబీస్‌ని డెలివరీ చేసిండ్రు. అండ్ హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇట్లనే ఒక పేషెంట్ వచ్చింది. పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్‌కి పీసీఓడీ ఉండే. ఆ పేషెంట్‌కి బ్లడ్ లెవెల్ ఏమో 6 ఉండే హిమోగ్లోబిన్. అయితే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ పేషెంట్‌కి మనం అడిగినాము ఏం స్ట్రెస్ ఉంది అని. అయితే మా ఆయన నాతోటి చక్కగా మాట్లాడాడు. మా ఆయన ఏమో నాకంటే చాలా భయం మా ఆయన అంటే. ఎందుకంటే ఎప్పుడు కొడతాడు, ఎప్పుడు మాట్లాడతాడో తెలవదు. ఈ థాట్‌లో సరిగ్గా టైంకి తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం అది అనీమియాకి దారితీసింది. అండ్ ప్రెగ్నెన్సీ కూడా హోల్డ్ అవ్వకపోతుండే. మిస్‌క్యారేజ్ అన్నా అవుతుండే లేకపోతే ప్రెగ్నెన్సీ అన్నా రాకపోతుండే. దేవుని దయతోటి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది.